అవి ఎప్పుడైతే మనిషి వింటాడో, చదువుతాడో, లేకపోతే హోమంలో కూర్చుంటాడో, లేకపోతే పారాయణం చేస్తాడో, అప్పుడు ఈ యోగం ఏదైతే ఉండి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో, చోరబీతి ఉంది కదా, ఇక్కడ ఏమవుతుంది, అది విన్నప్పుడు ఏమవుతుంది, దానిలో ఉన్న సారాంశం ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఒకటి అర్థమైపోద్ది. ఓహో, ఎలాంటి దానికైనా అమ్మవారి రక్ష. అంత పెద్ద పెద్ద చండముండుల్ని, మహిషాసురుణ్ణి, వీళ్ళందరినీ చంపినప్పుడు ఈ పెద్ద విషయం ఏముంది అనే ఒక ఫీల్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు అతనికి బాగుంటుంది. అయితే దీనికి రెమెడీ కూడా ఏంటంటే, రవి, కుజుడు, రాహువు, కేతువు, శని, ఈ 5 గ్రహాలు, రవి, కుజ, శని, రాహుకేతు, ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ప్రాక్టీస్ చేస్తుండాలి వీళ్ళు. అప్పుడు కానీ ఈ వాంఛర చోరబీతి యోగ పోదు. దీన్ని కొంతమంది ఒక సైకలాజికల్ ఇది కూడా అంటూ ఉంటారు, కానీ జాతచక్రంలో చూస్తే ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు అలాగే ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. దీనికి ఒకటే, నేను ఇందాక చెప్పినట్టుగా చండీ 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 పారాయణం చేసుకోవడమే. అండ్ అదేవిధంగా కనీసం కొంతమందికి స్తోమత ఉండదు చండీ పారాయణం చేసే, అంటే హోమం చేసుకునే స్తోమత ఉండదు. మనకి ఆలయాల్లో సామూహికంగా చేస్తుంటారు చూసారా, అక్కడికి వెళ్ళి జస్ట్ కూర్చున్నా చాలు. కూర్చున్నా మనం హోమం చేసిన దాంట్లో 25% అక్కడ కూర్చున్న వాళ్ళకి వస్తుందమ్మా. ఏదైనా ఒక హోమం జరుగుతుంది కదా, జరిగినప్పుడు చేయించుకున్న వ్యక్తికి 25%, చేసిన వ్యక్తి 25, చేసిన వ్యక్తికి 25%, ఆ కార్యాన్ని నిర్వహించడానికి కొంత చూసుకుంటారు వేరే వాళ్ళని, వాళ్ళకి 25%, అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళకి 25% వెళ్తుంది. దానికి 25%. అంటే ఏంటి అంటే, కనీసం అక్కడ కూర్చొని ఆ మంత్రాల ధ్వని, ఆ హోమ ప్రదేశంలో కూర్చుంటే ఆ ఫలితం వస్తుంది. అందుకని డబ్బులు లేవు, చండీపారాయణ చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. సామూహికంగా చేసుకుని ఎంత లేదన్నా 10,000 తీసుకుంటారు బయట. ఇంట్లో మీరు సింగిల్గా అయితే ఒక 50,000 ఖర్చు అవుద్ది, ₹1,00,000 కూడా ఖర్చు అవుద్ది. అయితే అలాంటప్పుడు మేము చేసుకోలేము అన్నప్పుడు ఈ మంత్రము ఆ జరిగే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా నమస్కరించుకొని, హోమం అయిపోయిన తర్వాత ఆ భస్మ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని రోజు పెట్టుకుంటే కూడా ఆ దోషం పోతుంది. అసలు యోగం చేయించుకోలేని వారు వెళ్ళి చేసే దగ్గర కూర్చున్నా గానీ అదొకటి. ఇంకోటి, గ్రహణాలు వస్తుంటాయి చూసారా, ఎందుకంటే ఇందులో రాహుకేతు కాంబినేషన్ ఉంటుంది. గ్రహణ సమయంలో అమ్మవారి సాధన ఏదైనా చేయాలంటే లలితా సహస్రనామాలు, లేదా విష్ణు సహస్రనామాలు, లేదా అమ్మవారి మంత్రం ఎవరి దగ్గర గురువు దగ్గర పొందితే గ్రహణ సమయంలో చాంటింగ్ చేయడం, అప్పుడు ఈ చోరబీతి యోగం అనేటువంటిది పోతుంది వారికి. అదేవిధంగా గోసేవ, గోవులు ఉంటాయి కదా, గోసేవ, గోవులకి బెల్లము, క్యారెట్లు, అదేవిధంగా గ్రాసము, ఇవి తినిపిస్తే కూడా దోషం తగ్గుతుంది. ఈ చోరబీతి అంటే వీళ్ళకి తెలియని ఒక భయం, ఎక్కడో తెలియని ఒక భయం. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇది కొంతమంది చూడండి, తుడిచిందే తుడుస్తుంటారు, కడిగిందే కడుక్కుంటుంటారు, అదొక ఓసిడి పేషెంట్స్, ఓసిడి రూపంలో కూడా వస్తుంది ఇది. అంటే భీతి బయట జరిగే కాకుండా ఈ క్రిముల రూపంలో ఉండిపోయేమో, నాకేదో అంటుకుందేమో, సరిగ్గా క్లీన్ చేయలేనేమో, ఈ రూపంలోకి వెళ్తుంది ఒకసారి కొంతమందికి. ఇది కూడా ఒక రకమైన వాంఛన చోరబీతి యోగమే, కానీ ఇది ఇంకో లెవెల్. ఇది అంటే ఏ రూపంలో వస్తుందో తెలియదులే కానీ భయం అనేది అదేంటంటే స్వల్పంగా ఉంటుంది వీళ్ళకి. ఈ చేతులు ఇవి మాటి కడుగుతుంటారు, మాటి తుడుస్తుంటారు, ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళగానే సోఫాలంతా కడుగుతూ ఉంటారు. అదొక ఓసిడి అన్నమాట. అది కూడా ఇట్లాంటి కాంబినేషన్, అది కూడా కొంతవరకు. ఇంకా క్లీన్ గా చేయలేదేమో, దానికి కూడా చేసుకుంటే సరిపోతుంది, చండీ పారాయణం చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లాంటి ఉన్న అందరూ చండీ పారాయణం చేసుకోవాలి, లేదా కనీసం ఓం దుమ్ దుర్గాయ నమః అయినా అనుకోవాలి. అది అమ్మవారి స్తోత్రం, అమ్మవారి స్తోత్రంలో ఓం దుమ్ దుర్గాయ నమః, అది కూడా మీకు భయాన్ని పోగొడుతుంది. గురువు గారు, కొంతమంది ఏంటంటే అన్ని సడన్ గా కోల్పోతారు, వెంటనే వాళ్ళకి జాబ్ రావడం వచ్చింది, అమ్మయ్య నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది అన్న సంతోషంలో ఉంటారు, వెంటనే కోల్పోతారు. ఇట్లా అన్ని సడన్ గా కోల్పోతూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా సడన్ గా కోల్పోవడానికి ఏమన్నా వారి జాతకంలో ఏమన్నా యోగాలు ఉండడం వల్ల అట్లా సడన్ గా కోల్పోతారంటారా గురువు గారు? దీన్ని శకట యోగము అంటారు. జూపిటర్ అంటే గురువు నుంచి చంద్రుడు గనక 6, 8 స్థానాల్లో ఉన్నప్పుడు, కొన్నిసార్లు 3వ స్థానం కూడా చెప్పబడింది, శకట యోగము అంటారు. అయితే అది ప్రతి ఒక్కరికి గురువు నుంచి 6, 8 స్థానాల్లో ఉంటే శకట యోగం ఏర్పడుతుందా అంటే, ఇక్కడ డిపెండ్ ఆన్ దశ. మీకు ఏదైనా ఒక మంచి మహాదశ నడుస్తుంది, అప్పుడు అది పనిచేయదు పెద్దగా. ఈ గురువులో చంద్రుడు, ఇప్పుడు శకట యోగం ఉంది, గురువు 6-12లో గురుచంద్రుడు ఉన్నారు, అప్పుడు గురువులో చంద్రుడు కానీ చంద్రుల్లో గురువు అంతర్దశలు మహాదశలు వచ్చినప్పుడు శకట యోగం బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఈ శకట యోగం కోల్పోవడం అంటే ఏమిటి అంటే, డిపెండ్ ఆన్
వాళ్ళ ఏజ్ బట్టి. ఇప్పుడు స్కూల్లో చదువుతున్న పిల్లవాడికి శకట యోగం యాక్టివేట్ అయింది అనుకోండి, స్కూల్ సడన్ గా మానేయాల్సి వస్తుంది. అరే ఎందుకు మానేశారంటే ఏదో ఏదో షిఫ్ట్ అయ్యారంటే అక్కడ అడ్మిషన్ దొరకలేదు, 1 ఇయర్ పోయింది. చిన్నపిల్లవాడికి అదే కదా వాళ్ళకి ఆ టైంలో ఉన్నటువంటి ఆ పీరియడ్ లో ఉన్నప్పుడు అదే కదా. ఎగ్జాంపుల్ ఒక ఏజ్ వచ్చింది, పిల్లవాడు పెళ్లి అనుకున్నాం, వివాహం ఇంకా ఏముంది, రేపు వివాహం అనగా సడన్ గా క్యాన్సిల్ అయిపోద్ది. ఇట్లా జరుగుతూ ఉంటాయి. లేదా ఒక మంచి సంబంధం, అమ్మాయికి కావచ్చు అబ్బాయి కావచ్చు, అబ్బాయి ఇంత మంచి సంబంధం ఇంకా దొరకదు, బాలే లక్ అనుకుంటాం, సడన్ గా క్యాన్సిల్ అయిపోతుంది. శకట యోగ లక్షణం అది. అలాగే మనకి ఉద్యోగం ఇంకేంటి అసలు వచ్చేసింది, గవర్నమెంట్ సక్సెస్ అయిపోయినా గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది, ఎగ్జామ్స్ నే క్యాన్సిల్ చేస్తుంది. మొన్న అయింది కదా ఒకసారి, అరే ఇంత పర్సంటేజ్ వచ్చింది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. అరే ఇక్కడ ఏంటి అసలు, నేను ఇంత కష్టపడ్డాను, చదివాను, రాశాను, గవర్నమెంట్ సడన్ గా క్యాన్సిల్ చేయడం ఏంటి? లేకపోతే ఉద్యోగం వచ్చి కూడా క్యాన్సిల్స్ అవుతాయి కొన్ని. ఇంకేముంది, బాస్ పంపించేస్తున్నారు, క్యాన్సిల్స్ అవుతాయి. దట్ ఈస్ ద శకట యోగ. ఎందుకంటే మనకి గజకేసరి యోగం ఎలా అయితే చంద్రుడి నుంచి గురువు కేంద్రాల్లో ఉంటే మనం గజకేసరి యోగం ఎట్లా అంటామో, ఇది రివర్స్ అయింది, గజకేసరి యోగానికి రివర్స్ అయింది. అందుకని ఏమైపోద్ది, ఈ శకట యోగం ఏర్పడినప్పుడు సర్వసాధారణంగా మనం చూడండి, ఏదైనా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం మెంటల్లీ అప్సెట్ అవుతాం. అరే ఏంటి ఇట్లా అయిపోయింది, దాని నుంచి బయటపడడానికి కొంత టైం పడుతుంది. ఎందుకు అంటే ఈ చంద్రుడికి బలం లేదు అక్కడ. ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితేనే కదా మనిషి అప్సెట్ అవుతాడు, లేకపోతే ఎందుకు అవుతాడు, ప్రశాంతంగానే ఉంటాడు కదా. అందుకని ఈ వ్యక్తి యొక్క మైండ్ సెట్ మెంటల్లీ డిస్టర్బ్ అవ్వాలి కాబట్టి మీకు స్లోగా అయితే మనం ఎక్కడ అప్సెట్ అవుతాం అర్థమైపోతుంది మనకి. ఉద్యోగం అన్నాము, ఏమో చెప్పలేమన్నాము అలా అనుకున్నాము, ఒక రోజు మనమే డిసైడ్ అవుతాం, పోతే పని వస్తే వచ్చింది మనకి అర్థమైపోతుంది, ఇంకా రావట్లేదులే మనం దీనికి అడ్జస్ట్ అవ్వాలని. ఇంకోటేమో సడన్ గా అది జరిగేసరికి అర్థం కాదు. అందుకే యాక్సిడెంట్స్ చూడండి సడన్ గా అవుతాయి. కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు, కొంతసేపు నిల్చోబెట్టి నీళ్ళు దాయిచ్చి కూర్చున్నాక అప్పుడు తెలివిలోకి వస్తారు. సో యాక్సిడెంటల్లీ లైఫ్ లో అనేకమైనటువంటి మార్పులను ఇచ్చేటువంటిది శకట యోగా. మరి దీనికి ఎట్లాగా అంటే గురువారము సోమవారము గుర్తుపెట్టుకోండి. సోమ గురువారాలు ఏం చేయాలంటే, సోమవారం అమ్మవారి నామం ఎక్కువగా జపిస్తూ సోమవారం ఉపవాసం ఉండాలి. గురువారం దత్తుని నామం చేసుకుంటూ గురువారం ఉపవాసం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే కనీసం పని పూర్తిగా ఉండలేము, వాళ్ళ అనారోగ్యం సంథింగ్, కొంతమందికి బేర్ చేయలేరు వాళ్ళు, అలాంటి వాళ్ళు కనీసం ఒక్క పొద్దు, కనీసం ఫ్రూట్స్ తిని ఆ రోజు, కనీసం అన్నం తినకుండా టిఫిన్ అయినా తింటూ ఒక పూట ఉంటూ ఆ రోజంతా కూడా ఓం గురువారం నాడేమో జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండాలి. సోమవారం రోజేమో ఓం రాజరాజేశ్వరి నమః అనుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ శకట యోగం ఏదైతే ఉందో ఇది బ్యాలెన్స్ అయిపోద్ది.